రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు నాంది పలికింది ప్రజా ప్రభుత్వం. డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఇవాళ ఆరుట్లలో ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రూపొందిన టీపీఎస్ తెలంగాణ విద్యారంగంలో నూతన విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టనుంది. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిషన్ను ఏర్పాటు చేసి సూచనలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్న శివారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నారు. అంతేకాదు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేసింది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లే గ్రౌండ్స్, ల్యాబ్స్, అధునాతన తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ విభాగంలో 600 మంది, హై స్కూల్ 2 బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరుట్లకు చేరుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.